వలసదారులపై ట్రంప్ సర్కారు కుపాదం మోపుతోంది. ఇప్పటికే కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్న అమెరికా సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినట్లు తేలితే వారికి వీసాలు రద్దు చేస్తామని, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని హెచ్చరించింది. ఈ నియమం తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ సర్కార్ తెలిపింది. స్టూడెంట్ వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ దరఖాస్తుదారుల వరకు అందరి సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచుతున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. కొన్ని సంస్థల్ని ఉగ్రవాద సంస్థలుగా వర్గీకరించింది అమెరికా. దీంట్లో హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్ హెజ్బొల్లా, యెమెన్ హౌతీల వంటి గ్రూపులున్నాయి. అమెరికా ఉగ్రవాద సంస్థలుగా వర్గీకరించిన వాటిల్లో ఏ గ్రూప్ కైనా మద్దతిస్తున్నట్లు తేలితే వాటిని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేసినా, వాటి గురించి సోషల్ మీడియాలో అనుకూలంగా పోస్టులు పెట్టినా ముందు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. ఉగ్రవాద సానుభూతి పరులకు తమ దేశంలో స్థానం లేదని, అలాంటి వారిని తమ దేశంలోకి రానివ్వాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేసింది. ఉగ్రవాద సానుభూతి పరులు తమ దేశంలో వారిని ఉంచుకోవాల్సిన అవసరం తమకు లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోలాండ్ కార్యదర్శి ట్రికియా మెక్లాఫ్లిన్ పేర్కొన్నారు. అలాంటి పోస్టులు పెట్టే వారికి వీసా జారీ చేయబోమని, శాశ్వత నివాసానికి దారులు మూసుకుపోయినట్లేనని తెలిపారు. ఇప్పటికే వీసా ఉన్నవారు అలాంటి పోస్టులు పెడితే వారి నివాస హోదాను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పాలస్తీనా అనుకూల ఆందోళనలు చేస్తున్నారన్న కారణంగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసి వారిని దేశం నుంచి పంపిస్తున్నారు. గత నెల 300 మందికి పైగా విదేశీయుల వీసాల్ని రద్దు చేసినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల వెల్లడించారు. ఇక చిన్న తప్పులకు సైతం వీసాలను రద్దు చేస్తామని ఇప్పటికే హెచ్చరించింది ట్రంప్ సర్కార్.